ఓకే, మొట్టమొదటి పిఆర్సీ మనం కూడా మన డిమాండ్గా మొదటి డిమాండ్ అంటే పిఆర్సీ వేసి 30% అయ్యారుతో వెంటనే పిఆర్సీ నియమించాలని చెప్పి ఆ ప్యాప్టోగా డిమాండ్ చేస్తూ, అలాగే రెండోది కూడా కారు నియామకాల గురించి కూడా 57 జీవో ఇచ్చారు. దానికి ఇంతవరకు కూడా ఏ విధమైన నియామకాలు జరిగి ఉండలేదు. చాలా కుటుంబాలు రోడ్లు ఉన్నాయి. అలాగే సిపిఎస్ వద్దు, మాకు ఓపీఎస్ కావాలని చెప్పి కొంతకాలంగా మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఎక్కువ మంది శాతం ఉద్యోగులు ఉన్నారని చెప్పి. అయితే దాని మీద కూడా ప్రభుత్వం 57 జీవోని ఇచ్చింది తప్ప దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. దాని నిమిత్తం ఇంచుమించుగా 10,000 మంది ఉపాధ్యాయులు దానికి ప్రతిఫలం పొందేటువంటి ఇటువంటి విషయాన్ని డిమాండ్ చేస్తూ మనం వ్యాప్తంగా, అలాగే పెరిగిన ధరలుగా అనుగుణంగా మనకి డిఏలు కూడా రావాల్సి ఉంది. అట్లా మాట మర్చిపోయేటువంటి పరిస్థితి గత ప్రభుత్వం చేసింది. అయితే అదే విధానాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. దాని మీద కూడా మనకు రావాల్సినటువంటి డిఏలు ఇవ్వాలని చెప్పి, అలాగే సరెండర్ లీవ్ దానికి సంబంధించి ఎప్పటి నుంచి 2022 నుంచి కూడా మనకి ఏ విధమైనటువంటి రాయితీలు బకాయి ఇవ్వట్లేదు. అయితే ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు కూడా కొత్త విషయం ఏంటంటే మన డబ్బులు, మనం దాచుకున్న డబ్బులు మనకిస్తూ కూడా దాన్ని వాళ్ళ ప్రభుత్వ విధానంగా చెప్పుకుంటూ ఉన్నాయి. దానికి కూడా చెప్పి పెట్టాలి. ఎందుకంటే మొన్నటి వరకు మనకి 3,000 కోట్లు బాకీ ఉందని చెప్పాం. దానికి 30,000 కోట్లు, దానికి మొన్న 6,200 కోట్లు, అంతకుముందు కొద్దిగా 1000 కోట్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ 25,000 కోట్లు ఉంది. మళ్ళీ 2-3 నెలలకైతే అది పెరిగిపోతుంది. భవిష్యత్తులోనే ఒక రోడ్ మ్యాప్ ఇచ్చి ఏ ఐటమ్ ఎప్పటికి ఇస్తారు, ఎంతంత తెలియజేయాలని చెప్పి రోడ్ మ్యాప్ ఇచ్చినప్పుడే వచ్చే వరకు కూడా ఈ ఆందోళన కొనసాగుతాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మనకి తెలియజేయడం జరిగింది. ఆ భాగంగానే మనం ఇవి చేసుకోవడం జరిగింది. దీని నిమిత్తం మాట్లాడే వ్యక్తులు కూడా ఎందుకంటే కంట్లోని కార్యక్రమం ముగిస్తుంది. నిర్మాణం ఇవ్వాల్సింది. అందువల్ల ఫస్ట్ మన జనరల్ సెక్రటరీ దొరకని సార్ని మాట్లాడాల్సిందే కోరుతున్నాం. అందరికీ ఉద్యోగంలో ముఖ్యంగా ఈ రోజున ప్రధానంగా మనం ఈ సమ్మె చేయడానికి ప్రధాన కారణం మనకి ఈ జిల్లాలో 2021 కరోనాలో చాలా మంది చాలా మంది మరణించిన ఉపాధ్యాయులు మరణించున్నారు. ఒక 70 మంది వారి వారసులకు ఉద్యోగాలు కూడా 4 సంవత్సరాల పూర్తయింది. నేటి వరకు కూడా ఉద్యోగాలు నియామకం జరగలేదు. అదేవిధంగా 2003 టీఆర్సీ 2003 మీరు అందరూ వచ్చే ముగుతుంది. ఒక అరగంటకే అందరూ రావాలని కోరుతున్నాం. ఉద్యోగానికి మీరు మంచి చదువుకోవాలి. 2003 టీఎస్సీలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మెమో జారీ చేయడం జరిగింది. ఆ మెమో ఆధారంగా నోటిఫికేషన్ ముందు కనుక ఏ విధానం ఉందో, పెన్షన్ విధానం ఉందో అదే పెన్షన్ విధానాన్ని అప్పుడు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఉన్నప్పటికీ కూడా మన ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రకరకాలుగా అనేక సార్లు నిరాకరించడం కూడా దాన్ని కూడా కార్యాచరణ చేయలేదు. తర్వాత మనకు రావాల్సిన టీఆర్సీకి సంబంధించి ముందుగానే చెప్పినట్టుగా ఇటు నుంచి 2 సంవత్సరాల గడువు అయిపోతుంది. ఇంకా కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. కాబట్టి టీఆర్సీ నుంచి వెంటనే ఐఆర్ ప్రకటించాలి. 30% ఐఆర్ ప్రకటించాలని చెప్పి ఇంకొక విషయం గమనించాలనుకుంటున్నారా? గతంలో టీఆర్సీ రివర్స్ టీఆర్సీకి మన నాయకుల యొక్క గొంతులు కొట్టేసి బలవంతంగా సందర్భాలు పెట్టించిన సందర్భంలో ఉపాధ్యాయ సంఘాలు మనం రోడ్డెక్కి జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన తెలియజేసిన తర్వాత మాత్రమే ఇంకా ఉద్యోగ సంఘాలు కూడా మనతో కలిసి వచ్చి ఉబ్బెత్తిన మనం పిఆర్సీ రోడ్లు ఉద్యమం చేసిన మీదనే ఆ పిఆర్సీలో కొన్నైనా సాధించుకోగలిగాం. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కూడా మన ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పోరాటం నాందిగా తీసుకుని భవిష్యత్తులో ఉద్యమం
1938 ఎస్ మునీశ్వరరావు గారిని వారి సందేశం వాల్సిందిగా కోరుతాను. జిందాబాద్ 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 జిందాబాద్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ గారు ఆఫీస్ ఎదురుగా మన రాష్ట్ర ఫ్యాప్తో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టమని మనందరికీ తెలిపేయడం మనందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇంచుమించు 10 నెలలు పూర్తి అవుతున్నా కానీ ఇంకా మనకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కానీ మన పిఎస్సీ కానీ అలాగే 57వ జియో అమలు చేయడంలో కానీ ఇలా చాలా విషయాలు మనకి డిఏ చూడడంలో కానీ చాలా విషయాలు మనకి ఏ హామీ కూడా ఇవ్వకుండా మనల్ని నిర్బంధంగా చూస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కలిగించే విధంగా ఈరోజు మనమందరం కూడా ఈరోజు ఇక్కడ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా అభివృద్ధికి మర్యాదలు అక్కడ స్పాట్లో ఉంది. ఇద్దరు ఇక్కడికి రావడం కూడా జరిగింది. అది ఇంకా ఓ కొలికి రాలేదు. ఈ స్పాట్ విషయంలో అక్కడ వినియోగదారునికి మన డిఓ గారు అలాగే నిజంగా అధికారులందరూ కూడా కాస్త కఠినంగా ఉన్నారు. ఒక అరగంట గంటలో కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్కడికి వెళ్ళి మన విజయవాడ కోసం తెలియజేసుకుంటూ మరి ఈ నిరసన కార్యక్రమంలో మా భాగస్వామి కూడా ఉండడం ఆనందదాయకం, సంతోషదాయకం. మరి ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు. అలాగే 57వ జియో అంటే 2003 సంవత్సరంలో మనకి 2004 వరకు కూడా మరి ఉన్నటువంటి దాంట్లో 2003 వరకు కూడా మరి కొత్త సిపిఎస్ విధానంలో మరి తీసుకురావడానికి మరి ఆ రోజున కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. కానీ ఈ రోజున దాన్ని సాగతీస్తూ ఉంది. కాబట్టి దాన్ని కూడా చేయాలి. ఇక కారుణ్య నియామకాలు మరి ఈ కోవిడ్ టైంలో ఎంతో మంది మరి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారి పిల్లలకి ఈ కారుణ్య నియామకాలు కూడా ఈ రోజు వరకు చేపట్టలేదు. అదొక మరి దారుణమైనటువంటి విషయం అది. ఇక మనకి పిఆర్సీ ఇంచుమించు 21 నెలలయ్యింది. 21 నెలలయ్యింది. మనకి కనీసం ఈ పిఆర్సీ అనే మాట లేదు. మనకి 30% ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అది కూడా లేదు. కాబట్టి వీటన్నిటిని మరి మన రాష్ట్ర ఈ ప్రాంత వారు మేము ఖచ్చితంగా 2వ తేదీన మేము నిరసన ధర్నా చేయడానికి మనం అందరూ కూడా చేయడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 6,200 కోట్లు మరి విడుదల చేసి ఈ జీపీఎఫ్ ఏపీజీఎల్ వారికి అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి చాలా ఉంది. ఈ స్పెషల్ ఏంటది సరెండర్ లీవ్. ఆ సరెండర్ లీవ్ కూడా ఇప్పటి వరకు వేయలేదు.